ముందు వీడియోలో కోటీశ్వరుడు అవడం చాలా ఈజీ అని చెప్పావు కదా. నా శాలరీ ఎక్కువ కాబట్టి నెల నెలా ఇన్వెస్ట్ చేసుకుని కోటీశ్వరుని అయిపోయా. కానీ ఒకవేళ ఎవరికైనా శాలరీ తక్కువ అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ ఒక 25,000 అనుకో. 25,000 శాలరీతో నేను కోటీశ్వరుని అవ్వగలనా? నీ ఏజ్ ఎంత? 25 సంవత్సరాలు. అయితే ముందు ఈ వాటర్ బాటిల్ పట్టుకో. ఎందుకు? సరే చెప్పు. పట్టుకున్నావు కదా. నీకు 48.5 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావురా. ఏంటి, 50 సంవత్సరాలు దాటక ముందే కోటీశ్వరుని అయిపోతానా? అదెలా? అది కూడా ఈ 25,000 శాలరీతోనా? ఎస్, దానికి నీకు కావాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. డీటెయిల్డ్గా చెప్పాలంటే కన్సిస్టెన్సీ, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్రాపర్గా డిసైడ్ చేసుకోవడం, కాంపౌండింగ్ తాలూకా మ్యాజిక్ని నమ్మడం, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చేయి తొత్తలు తగ్గించుకోవడం. చెయ్యి తొత్తరా అంటే ఖర్చు పెట్ట మానేయమంటున్నావా ఏంటి? అలాగైతే ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుని అవుతానని చెప్పి ఇప్పటి నుంచే పస్తులు ఉండమంటావా ఏంటి? ఈ కాలం అబ్బాయిలు ఎలాగ ఆలోచిస్తారో అలాగే ఆలోచించావులే, నో ప్రాబ్లం. బట్ ఒకటి చెప్పు, నువ్వు ఇప్పుడు కూడా అస్సలు ఇబ్బంది పడకుండా హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తూ కూడా 50 సంవత్సరాలకి కోటీశ్వరుడు అవ్వగలిగితే అప్పుడు ఎలా ఉంటుంది? సూపర్. అయితే నేనేం చేస్తే కోటీశ్వరుని అవుతానో ఫాస్ట్ గా చెప్పొచ్చు కదా. నా పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. ఫాస్ట్ గా చెప్పు, నేనేం చేస్తే కోటీశ్వరుని అవ్వగలను? గుడ్, చెప్తాను. అయితే ముందు ఒకసారి మన వ్యూవర్స్ అందరికి లైక్ చేయమని, అలాగే సబ్స్క్రైబ్ నోట్ ఒకటి చెప్పి. ఫ్రెండ్స్, ఫాస్ట్ గా మన రూపాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేసేయండి. మీరు ఫాస్ట్ గా చేస్తే మనోడు నేను కోటీశ్వరుడు ఎలాగ అవ్వగలనో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గుడ్. నౌ పర్సనల్ ఫైనాన్స్ ప్రకారం బేసిక్ బడ్జెట్ రూల్ తెలుసు కదా నీకు, 50-30-20. నీ శాలరీలో మినిమం 20% ఇన్వెస్ట్మెంట్స్ కే వెళ్ళాలి. నీ శాలరీ 25,000 అన్నావు కదా, అందులో 20% అంటే 5,000 రూపీస్. నువ్వు 5,000 రూపీస్ ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అదే స్టెప్ నెంబర్ 1, కన్సిస్టెన్సీ. 5,000? మరీ 5,000 అంటే నా ఖర్చులకి సరిపోతాయో లేదో? ఏం ప్రాబ్లం లేదు. 20,000 జీతగాడు కూడా చీటీలనో అదనో ఇదనో నెలకి ఇంత అంత అనుకుంటూ దాచుకుంటూ వస్తున్నాడు. నువ్వు వాడి మీద 5,000 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నావు కదా, ఆ 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఫీల్ అవ్వకు. మరి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఒకే ఏరియా నుంచి ఒకే ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఒక రోజు నీ బైక్ మీద అతన్ని కూర్చోబెట్టుకో, ఒక రోజు అతని బైక్ మీద నువ్వు కూర్చో, ఇద్దరు కలిసి వెళ్ళండి. డబ్బులు సేవ్ అవుతాయి కదా. ఇలా బోలెడు మార్గాలు ఉన్నాయి డబ్బులు సేవ్ చేసుకోవడానికి. సరే, కన్సిస్టెంట్ గా 5,000 సేవ్ చేస్తా. ఆ 5,000ని ఇన్వెస్ట్ కూడా చేస్తా. నెక్స్ట్ ఏంటి? నౌ ఈ 5,000 రూపీస్ ని ఎస్ఐపి మోడల్లో డైరెక్ట్ గా స్టాక్స్ అనో లేక మంచి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం అనేది చేస్తూ ఉండాలి. వద్దు బాబు వద్దు, స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ. ఇప్పటికే చేతులు కాల్చుకున్నా, మళ్ళీ దాంట్లో దిగను. నువ్వు స్టాక్ మార్కెట్ ని, అందులో ఉన్న గేమింగ్ యాప్స్ ని కలిసి చూస్తున్నావు. నిజమే, డినామో అని అదని ఇదని డబ్బులు సంపాదించేయవచ్చు అనే వ్యామోహంతో యూజ్ చేసుకొని అప్పులు పాలు కూడా అయిపోతున్నారు చాలా మంది, పాపం నిజంగా. బట్ అలాంటివి రాత్రే కోటీశ్వరులు అవ్వాలనే అత్యాశ ఉన్న వాళ్ళకి నేను చెప్తుంది ప్రాపర్ స్టాక్ మార్కెట్ గురించి. లేకపోతే ఒక పని చేయొచ్చు, నేను స్టాక్ మార్కెట్ నేర్చుకోలేను అనుకుంటే మరీ ఎక్కువ రిటర్న్స్ కాకపోయినా సరే తక్కువ రిస్క్ తో మోడరేట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయి. మోడరేట్ రిటర్న్స్ అంటే? గుడ్ క్వశ్చన్. మోడరేట్ రిటర్న్స్ అంటే 12% అనుకో. ఒక సంవత్సరంలో 20% రిటర్న్స్ రావచ్చు, లేక 5% రిటర్న్స్ మాత్రమే రావచ్చు, లేక అంతెందుకు 5% పోవచ్చు ఒక సంవత్సరంలో. బట్ ఒక 3 లేక 5 సంవత్సరాలకి యావరేజ్ గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలా లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ రిటర్న్స్ లా చూసుకుంటే 12% రిటర్న్స్ ఈజీగా తీసేయచ్చు. ఈ పాయింట్ మీద నీకు డౌట్ ఉంటే ఇంకా క్లియర్ గా నీకు అర్థమయ్యేటట్టు వేరే వీడియోలో మాట్లాడుకుందాంలే. బట్ ఇది మాత్రం నమ్ము, లాంగ్ టర్మ్ కి ఉంచుకుంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టింగ్ రూట్స్ ద్వారా 12% రిటర్న్స్ ఈజీగా తీసేయవచ్చు. ఓకే, ఇదా స్టెప్ 2. మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఒకవేళ నేను మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, 12% రిటర్న్స్ తో కోటీశ్వరుని అయిపోగలను అంటావా?
అయిపోతావు. అదే స్టెప్ 3, కాంపౌండింగ్ తాలూకా మ్యాజిక్ ని నమ్మడం. కాంపౌండింగ్ అంటే ఏంటనేది సింపుల్ గా చెప్తా విను. నీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకో, సింపుల్ గా ఈ 12% రిటర్న్స్ చేస్తున్నా సరే సంవత్సరానికి నీకు ₹12,000 రిటర్న్స్ వస్తాయి. 10 సంవత్సరాలు చూసినా ప్రతి సంవత్సరం నువ్వు ఈ 12,000 తీసేసి ఖర్చు చేసేస్తున్నావు అనుకో, 10 సంవత్సరాలకి 1,20,000 అవుతుంది. ఇంట్రెస్ట్లు 1,20,000 వచ్చినట్టు. అంటే 10 సంవత్సరాలకి నీ ₹1,00,000ని 2,20,000 చేసావు అనమాట. ఇది సింపుల్ రిటర్న్స్. నౌ కాంపౌండెడ్ రిటర్న్స్ అంటే సంవత్సరానికి నీకు వస్తున్న ₹12,000ని తీయకుండా మళ్ళీ అసలులోనే ఆ లక్షలోనే యాడ్ చేసేస్తున్నావు అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ కి 1,00,000 మీద 12% రిటర్న్స్ కాకుండా 1,12,000 మీద కూడా 12% రిటర్న్స్ వస్తాయి అనమాట. అర్థమైంది కదా? అండ్ ఈ కాంపౌండింగ్ ప్రభావం చాలా ఉంటుంది. సరే నువ్వే చెప్పు, 12% సింపుల్ రిటర్న్స్ లా చూసుకుంటే నీ 1,00,000 10 సంవత్సరాలకి 2,20,000 అయ్యింది కదా. అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ చేస్తే నీ ₹1,00,000 ఎంత అవ్వచ్చు అంటావు? ఏముంది, వడ్డీని కూడా తీసుకెళ్లి అసల్లోనే కలుపుతాను అంటున్నావు కాబట్టి ఒక 2,50,000 అవ్వచ్చేమో. మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకునే టైం వచ్చింది నీకు. కాంపౌండింగ్ రిటర్న్స్ లా చూస్తే ఈ 12% రిటర్న్స్ తోనే నీ ₹1,00,000 10 సంవత్సరాలకి ₹3,10,000 అవుతుంది. అంత డిఫరెన్సా? ఏకంగా 90,000 ఎక్స్ట్రానా? ఎస్, దట్స్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అందుకనే చెప్పాను, కాంపౌండింగ్ ని నమ్ముతూ వస్తున్న రిటర్న్స్ ని అస్సలు ముట్టుకోకుండా కాంపౌండింగ్ అవుతున్నట్లు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇదే స్టెప్ నెంబర్ 3. అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. కానీ ముందు నా 5,000 కోటి రూపాయలు ఎప్పుడవుతాయో చెప్పు. అక్కడికే వస్తున్నాను. కోటీశ్వరుడు అవ్వాలని నీ ఆశ పెరిగిపోతుంది నిమిషానికి. నౌ 25,000 శాలరీలో 20% అంటే 5,000 పర్ మంత్. అలా కాకుండా 20% మాత్రమే వాంట్స్ కి అండ్ 30% ఇన్వెస్టింగ్ కి పెట్టేస్తాను అంటే ₹7,500 పర్ మంత్ కదా. ఇంక ఇది కూడా కాకుండా నాది సొంత ఊరు, సొంత ఇల్లు, పెరట్లో కూరగాయలు పండుతుంటాయి ఇలాగనుకుంటే ఏకంగా 40% ఇన్వెస్ట్ చేసేస్తానంటే ₹10,000 పర్ మంత్ కదా. ఇంత ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇదిగో ఈ టేబుల్ చూడు, తక్కువలో 12% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసుకున్నా సరే ఇన్ని సంవత్సరాలకి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. చూడు టేబుల్ చూస్తున్నావు కదా, ₹5,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే 28 years 3 months కే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అదే ₹7,500 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే 24 years లోనే కోటీశ్వరుడు అయిపోతావు. అదే ₹10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 21 years కే కోటీశ్వరుడు అయిపోతావు. ఏంటి, నమ్ముతావు ఎప్పటికైనా? పక్కా క్యాలిక్యులేషన్స్ ఇవి. నువ్వు కావాలంటే గూగుల్లో కూడా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నువ్వు చెప్పాక కూడా కన్ఫర్మేషన్ ఎందుకురా? ఈ నెల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. కాకపోతే ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చి విత్డ్రా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మరి? అదే స్టెప్ నెంబర్ 4, చేయి తొత్తర ఉండకూడదని చెప్పాను కదా. అందుకనే కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తూ చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బులు తీయకుండా ఆ అమౌంట్ ని కాంపౌండింగ్ అయ్యేటట్టు చేస్తూ ఉండాలి. మరి అదే ఫైనాన్షియల్ డిసిప్లిన్. రైట్, సూపర్. అయితే నేను ఇప్పుడే కోటీశ్వరుని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఈ నెల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. గుడ్. అయినా సరే నీ వాయిస్ లో ఎక్కడో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. పర్లేదు, మొహమాటం లేకుండానే చెప్పు. ఏం లేదు, చిన్న చిన్న అవసరాలకి డబ్బులు తీయంలే గానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో అప్పుడు డబ్బులు తీయాలి కదా, తప్పదు కదా. గుడ్ క్వశ్చన్. దానికోసమే 2 వేరే వేరే అకౌంట్స్ ఆర్ 2 వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్ అంటారు అన్నమాట దాన్ని. అది ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు అందులో ఉంచాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సరేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టైం ఎదురు మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా మా పక్కనే ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేసేయండి.